వెల్కమ్ టు శివసాయి అకాడమీ. ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం మరియు కరెంట్ అఫైర్స్ జనరల్ అంశాలను గురించిన సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దాం. అంతకన్నా ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియోని మీ స్నేహితులతో షేర్ చేయండి. అలాగే మా యొక్క వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకున్న వారు డిస్క్రిప్షన్లో గ్రూప్ల యొక్క లింక్లు అనేవి ఉంటాయి. వాటి నుండి గ్రూప్లలో జాయిన్ అవ్వండి. ఇలా జాయిన్ అవ్వడం ద్వారా మీకు కరెంట్ అఫైర్స్ సంబంధించిన డైలీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఆ ఛానల్లో రావడం జరుగుతుంది. తర్వాత న్యూస్లో చూసుకుంటే 7న ఉద్యోగాలపై కీలక ప్రకటన. రిటైర్మెంట్ ఏజ్ పెంచే ఆలోచన లేదు, డ్రై పోర్టుకు లైన్ క్లియర్, కొత్త ఐటీ పాలసీ, మీడియాతో మంత్రి శ్రీధర్ బాబు చిట్ చాట్. రాష్ట్రంలో అసలైన అభివృద్ధి అంటే ఏంటో రాబోయే 5 ఏళ్లలో చూపిస్తామని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. అలాగే వచ్చే నెల 7వ తేదీన ఉద్యోగాలపై కీలక ప్రకటన ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలోని తన ఛాంబర్లో మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఆ సమయంలో ఈ విషయాలను వెల్లడించారు. తర్వాత న్యూస్ చూసుకుంటే పంచాయతీరాజ్ శాఖలో పోస్టులు 32 కొత్త మండలాలకు మంజూరు, ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 32 మండలాలకు పోస్టులు మంజూరయ్యాయి. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఆ ఆదేశాలు జారీ చేసింది. కొత్త మండల ప్రజా పరిషత్ ఎంపీపీల పోస్టులు, సిబ్బంది కేటాయింపునకు సంబంధించిన మార్గదర్శకాలను ఆయా జిల్లాలకు సంబంధించింది. కొత్తగా ఏర్పడిన మండలాల్లో సీనియారిటీ ప్రకారం ఎంపీడీఓ, సూపరింటెండెంట్, మండల ప్రజా పరిషత్ ఇన్ఛార్జి ఎంపీడీఓలను నియమించాలని కలెక్టర్లకు సూచనలను ఇచ్చింది. తర్వాత న్యూస్ చూసుకుంటే నిరుద్యోగులను నిస్తేజంలోకి నెడతారా? గత ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచి నిరుద్యోగ యువకుల్లో మట్టి కొట్టింది. అలాగే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆర్థిక ఇబ్బందుల సాకులను చూపి మరోసారి ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 2 సంవత్సరాలకు పెంచాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే జరిగితే రాష్ట్ర సాధనలో ప్రజాస్వామ్యమై కోటి ఆశలతో కొత్త నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువకులకు తీరని అన్యాయం జరుగుతుందని చామల మధు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ యువజన సంఘం ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన చిన్న ఆర్టికల్ అనేది రావడం జరిగింది. తర్వాత చూస్తే ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగుల భ్రమ. రాష్ట్రంలో నిరుద్యోగ యువకులు కొలువుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్వరాష్ట్రంలో కొలువుదీరి ఏడాది గడిచిపోతున్నా వారి ఆశలు మాత్రం ఇంకా నెరవేరలేదు. అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కనీసం 20,000 ఉద్యోగాలు భర్తీ చేయలేకపోయింది. ఇదిలా ఉంటే ప్రభుత్వం మాత్రం ఇప్పటికే 55,000 ఉద్యోగాలు భర్తీ చేసుకోవడానికి చెప్పడం నిజంగా సిగ్గుచేటు అని చెప్పి చాలా న్యూస్ పేపర్లో రావడం జరిగింది. చిన్న ఆర్టికల్ రావడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నిద్రలోంచి మేల్కోవాలి. ఎప్పటికప్పుడు ఖాళీ అయ్యే ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేయాలి. ప్రభుత్వం ఇచ్చే 100 ఉద్యోగాలకు లక్షల్లో నిరుద్యోగులు పోటీ పడుతుండడం, ఆ 100 ఉద్యోగాలను భర్తీ చేయడాన్ని ప్రభుత్వం గొప్పగా భావించడం నిజంగా హేయనీయం. మిగతా నిరుద్యోగులు ఎటుపోవాలి? ప్రభుత్వ ఉద్యోగాలు పరిమితంగానే ఉంటాయి. కానీ ప్రభుత్వమే ప్రైవేటు ఉద్యోగాల భర్తీపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి. తర్వాత న్యూస్ చూసుకుంటే బోధకులే లేరు, ఏం సాధిస్తాం? అధ్యాపకుల నిధుల కొరతతో వర్సిటీల సతమతం. రాష్ట్రంలోని 11 వర్సిటీలలో సమస్యలపై వైస్ ఛాన్సలర్ నివేదిక త్వరలో సీఎం రేవంత్ రెడ్డికి అందించాలని నిర్ణయం. తక్షణమే ప్రొఫెసర్లను నియమించాలి మరియు వసతులు కల్పించాలి. సమస్యలు పరిష్కరిస్తేనే ఫలితాలుంటాయని అభిప్రాయం. ఇక మన యూనివర్సిటీలో బోధనా సిబ్బంది పరిస్థితి చూస్తే ఉస్మానియా యూనివర్సిటీలో మంజూరైన పోస్టులు 1,257, అలాగే ఉన్న సిబ్బంది 376 అయితే ఖాళీలు 891. కాకతీయ యూనివర్సిటీలో 409 పోస్టులకు గాను 86 మంది ఉంటే 323 ఖాళీలు ఉన్నాయి.
JNTU-Hలు 410కి 169 మంది మాత్రమే ఉన్నారు. ఖాళీలు 241. అంబేద్కర్ యూనివర్సిటీలో 86 పోస్టులకు గాను 34 మంది ఉంటే 52 ఖాళీలు. అలాగే తెలంగాణ యూనివర్సిటీలో 152కు 61 మంది ఉంటే 91 ఖాళీలు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 70కి 35 మంది ఉంటే 35 ఖాళీలు. పాలమూరు యూనివర్సిటీలో 95కి 21 మందిగా ఉంటే 74 ఖాళీలు. శాతవాహన యూనివర్సిటీలో 63 గాను 16 మంది మాత్రమే సిబ్బంది ఉంటే 47 ఖాళీలు. జేఎస్ఏ సైన్ ఆర్ట్స్లో 55 పోస్టులకు గాను 17 మంది ఉంటే 58 ఖాళీలు. అలాగే PSTEలో 72 పోస్టులకు గాను 14 మంది ఉంటే 58 ఖాళీలు. అలాగే RGUKTలో 146 పోస్టులకు గాను 19 మంది ఉంటే 127 ఖాళీలు. ఈ ఖాళీలన్నీ త్వరగా నింపాలని ప్రభుత్వానికి వినతి. తర్వాత న్యూస్. పంచాయతీ ఎన్నికలపై నేడు సీఎం సమావేశం. గ్రామ పంచాయతీ ఎన్నికల అంశంపై చర్చించేందుకు సీఎం బుధవారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. గ్రామ పంచాయతీలో పాలకవర్గం పదవీకాలం ముగిసి ఫిబ్రవరి 1 నాటికి ఏడాది పూర్తి కానుంది. అప్పటి నుంచి పంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటైన కమిషన్ నివేదిక సమర్పించాల్సి ఉంది. అనంతరం రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆదేశాలిస్తే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. తర్వాత న్యూస్ చూసుకుంటే, ఏడాదైనా పోస్టింగ్ ఇవ్వరా? ప్రభుత్వంపై DSC 2008 బాధితుల ఫైర్. నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ DSC 2008 బాధితులు మంగళవారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో బైఠాయించారు. తమకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వాలు ఫిబ్రవరిలో క్యాబినెట్ నిర్ణయించి ఇప్పటి వరకు అమలు చేయలేదని వాపోయారు. వారంలో కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పారన్నారు. ఉద్యోగాల హామీ ఇచ్చి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ పోస్టులు కేటాయించలేదని 400 మంది విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజాభవన్లోనే కూర్చున్నారు. తర్వాత న్యూస్ చూసుకుంటే, మళ్ళీ ప్రైవేట్ స్కూళ్ళ కలకల. ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిపోతున్న చేరికలు వెల్లడించిన యాన్యువల్ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్. కరోనా మహమ్మారి ఉన్న సమయంలో పెద్ద సంఖ్యలో ప్రైవేటు పాఠశాలలు మూతపడ్డాయి. అప్పటి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరారు. అప్పట్లో ప్రభుత్వ స్కూళ్ళలో చేరికల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఆ పరిస్థితి ఇప్పుడు మారిపోయింది. ప్రభుత్వ స్కూళ్ళ నుంచి విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళ బాట పడుతున్నారని యాన్యువల్ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ మంగళవారం వెల్లడించింది. తర్వాత న్యూస్ చూసుకుంటే, 31 నుంచి బడ్జెట్ సమావేశాలు. ఈ జనవరి 31వ తేదీన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శుక్రవారం పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టనున్నారు. సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో భాగంగా చర్చ ఇరు సభల్లో కొనసాగనుంది. ఫిబ్రవరి 1వ తేదీన అంటే శనివారం రోజున మంత్రి నిర్మలా సీతారామన్ సాధారణ బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెడతారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ లోక్సభలో ఫిబ్రవరి 3, 4 తేదీల్లో కొనసాగనున్నది. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ 3 రోజుల పాటు కొనసాగనున్నది. ఫిబ్రవరి 6వ తేదీన చర్చపై రాజ్యాంగ సభలో ప్రధాని మోదీ సమాధానం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. తర్వాత న్యూస్ చూసుకుంటే, తెలుగు చదవలేరు, లెక్కలు చేయలేరు. ఆసర్ సర్వేలో వెల్లడి. తెలుగు చదవలేరు, లెక్కలు చేయలేరు. ఆసర్ సర్వేలో వెల్లడి. రాష్ట్రంలో విద్యార్థుల నైపుణ్యాన్ని అంచనా వేసేందుకు చేపట్టిన యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిపోర్ట్ ఆసర్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలలోని 17,997 గ్రామాల్లో సర్వే చేశారు. మన రాష్ట్రంలో 267 బడుల్లో సర్వే చేపట్టారు. సర్వే ప్రకారం 1వ తరగతి పిల్లల్లో 30% మందికి తెలుగులో కనీసం ఒక్క అక్షరం కూడా చదివే స్థితిలో లేరు. 8వ తరగతి పిల్లల్లో 1.6% మంది అదే స్థితి.
8వ తరగతి విద్యార్థులలో 7% పైగా అక్షరాలను గుర్తించడం లేదు. ఆ క్లాసు స్టూడెంట్లు 22% మంది 1వ తరగతి పుస్తకాలు కూడా చదవట్లేదు. 2వ తరగతి పుస్తకాలు 56% పైగా విద్యార్థులు చదవడం లేదు. 3వ తరగతిలో 7.8% మంది కనీసం అక్షరాలు కూడా చదవడం లేదు. 26.5% మంది విద్యార్థులు అక్షరాలు చదువుతున్నా పదాలు చదవలేకపోతున్నారు, లెక్కలు సరిగ్గా చేయలేకపోతున్నారు, కనీసం అంకెలను గుర్తుపట్టట్లేదని రిపోర్ట్ తేల్చింది. తర్వాత న్యూస్, అమెరికన్ల ఇన్కమ్ ట్యాక్స్ రద్దు. ఇండియా, చైనా, బ్రెజిల్పై దిగుమతి సుంకాలు పెంచుతాం. ఇక నుంచి అమెరికన్ల ప్రయోజనాలే ముఖ్యం, ఇక్కడి వాళ్ళను ధనవంతులను చేస్తామని వెల్లడి. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన. ఇగ్నోలో నూతనంగా కెమిస్ట్రీ కోర్స్. ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విద్యాలయం ఇగ్నో 2025 అడ్మిషన్లలో భాగంగా నూతన కెమిస్ట్రీ కోర్సును ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ హైదరాబాద్ ప్రాంతీయ కేంద్ర సంచాలకులు డాక్టర్ కె. రమేష్ ఒక ప్రకటనలో వెల్లడించారు. తర్వాత న్యూస్ చూసుకుంటే కరెంట్ అఫైర్స్. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా 2024 ఏడాదికి గాను టెస్ట్ క్రికెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ICC 2025 జనవరి 27న ఎంపిక చేసింది. ప్రపంచంలో అత్యుత్తమ పేసర్లలో ఒకటిగా ఉన్న బుమ్రా 12 నెలల్లో 13 టెస్టులలో 14.92 సగటుతో 71 వికెట్లు పడగొట్టాడు. 2024 ఏడాదికి గాను మేటి మహిళా వన్డే క్రికెట్గా స్టార్ ప్లేయర్ స్మృతి మందన ఎంపిక కావడం జరిగింది. ఈమె 2024లో 13 ఇన్నింగ్స్లో 57.86 సగటుతో 747 పరుగులు చేసింది. ఇందులో 4 శతకాలున్నాయి. ఆమె 2018, 2012లోనూ ICC మహిళా క్రికెటర్గా అవార్డు గెలుచుకున్నారు. తర్వాత బెలారస్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో మళ్లీ నెగ్గారు. ఆయన 86.8% మంది ఓట్లతో వరుసగా 7వసారి దేశాధ్యక్షుడయ్యాడు. 1994లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో లుకషెంకో విజయం సాధిస్తూ వచ్చారు. తర్వాత న్యూస్, భాజపా పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్ 2025. ఉత్తరాఖండ్లో 2025 జనవరి 27 నుంచి ఉమ్మడి పౌరస్మృతి UCC అమల్లోకి వచ్చింది. దేశంలో UCCని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. UCC విధి విధానాలకు సంబంధించి నోటిఫికేషన్ పోర్టల్ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఆవిష్కరించాడు. బుమ్రాకే కిరీటం. 2024 ICC క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు సొంతం. ఈ ఘనత సాధించిన తొలి ఇండియా పేసర్గా రికార్డ్. నావిగేషన్ వ్యవస్థ గురించిన సమాచారం. ఇది జీకేలో జనరల్ నాలెడ్జ్కి సంబంధించింది. నావిగేషన్ వ్యవస్థ మరియు ఉపయోగాలు వాటి గురించి. తర్వాత న్యూస్ చూస్తుంటే నేడు చార్ నుంచి 100వ ప్రయోగం ఉదయం 6:23 గంటలకు నింగిలోకి GSLV F-15 రాకెట్ నావిక్-కూటంలో చేరనున్న NVS-02 ఉపగ్రహం. ఇవి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం, అలాగే జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్కి సంబంధించిన న్యూస్.